నమస్కారం. యూట్యూబ్ ప్రేక్షకులకు నమస్కారం. ఈ వారం ఏ రాశి వారికి ఎలా ఉంటుందో తెలుసుకుందాం. మొదటగా మేషరాశి. మేషరాశి వారికి ఈ వారం మొదట్లో అంతా బాగానే ఉంది. అంటే వారం మొదట్లో ధనలాభం ఉంది, శుభకార్య ప్రాప్తి కలదు, అలాగే పిత్రార్జితమైనటువంటి ఆస్తి అభివృద్ధిలోకి వస్తుంది. అన్నింటిలో కూడా అనుకూలమైనటువంటి వాతావరణం కలిగి ఉంటారు. వారం మధ్యలో అనవసరమైనటువంటి భయాందోళన కలుగుతాయి. వ్యాపారముల యందు నష్టం చూపిస్తుంది, లేదా ఎవరైనా తెలిసిన వారి ద్వారా కానీ మీ పని చేసేటువంటి వ్యాపారంలో పనిచేసే వారి వల్ల కానీ మోసపోవడం అనేది జరుగుతుంది. అలాగే చోర భయం అనగా దొంగల భయం కూడా కలదు. మనోవిచారం కలదు. స్వల్ప అనారోగ్య సూచన కూడా ఉన్నది. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి స్థాన చలనము కలదు. అలాగే మీరు ముందుగానే అంటే ఎంతో దూరంగా ఉండేటువంటి ఆలోచనలు కూడా బాగా ఆలోచిస్తారు. అన్నింటా అనుకూలంగా ఉంది. శుభకార్యములు చేసేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇంతకుముందు ఏదైనా అనారోగ్యానికి గురైతే దాని నుండి ఈ వారంలో బయటికి వస్తారు. మంచి ఆరోగ్యం ఉంది. చాలా ఉత్సాహంగా ఉంటారు. ఏదైనా నూతన వస్తువులు కొనుగోలు చేసేటువంటి అవకాశం కలదు. వారం చివరిలో మాత్రం అనవసరంగా డబ్బు వృధా అవుతుంది. వివిధ రూపాల్లో కష్టాలు వస్తూ ఉంటాయి. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి ఉద్యోగమునందు లాభం, లేదంటే ఉద్యోగ లాభం. ఎవరైనా ఉద్యోగం లేని వారికి ఉద్యోగాలు వచ్చేటువంటి అవకాశం కలదు. స్వల్ప అనారోగ్య సూచన ఉన్నది. ఈ వారంలో మీరు ఎక్కువగా అబద్ధాలు ఆడేటువంటి అవకాశం ఉంది. బాగా భయపడుతూ ఉంటారు అన్నిటికీ. కానీ చుట్టాలతో మాత్రం అనుకూలత పెరుగుతుంది. కోర్టు కేసులు మీకు అనుకూలంగా మారతాయి, లేదా ఇదివరకే ఏదైనా కోర్టులో కేసు ఉంటే ఈ వారంలో దాని యొక్క ఫలితం వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇలా అన్నింటిలో కూడా మిథున రాశి వారికి అభివృద్ధి ఉంది. మనసు కూడా చాలా ఉల్లాసంగా ఉంటుంది. గృహమునందు మీకు అనుకూలత పెరుగుతుంది. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఈ వారంలో ప్రమోషన్లు వచ్చేటువంటి అవకాశం ఉంది. కుటుంబంలో అభివృద్ధి గోచరిస్తున్నది. ఈ వారంలో మీరు మంచి మంచి నిర్ణయాలు తీసుకుంటారు. సంతానం విషయంలో మీరు ఏదైనా సరే మంచి వార్త వింటారు. వారం మధ్యలో మాత్రం శత్రు వృద్ధి ఎక్కువగా ఉంది. మనోవిచారం కలుగుతుంది. చుట్టాలతో గొడవలు వస్తాయి. అలాగే కుటుంబ సౌఖ్యం లోపిస్తుంది. విద్యార్థులకి విద్యలో ఆటంకాలు ఎదురవుతాయి. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి ఈ వారంలో దుష్ట సావాసాలు ఎక్కువగా అవుతూ ఉంటాయి. అలాగే చెవి నొప్పి సమస్య మీకు చిరాకు తెప్పిస్తుంది. మీరు అందరితో శత్రుత్వం పొందేటువంటి అవకాశం కలదు. ముఖ్యంగా బంధువులతో గొడవలు వచ్చే అవకాశం ఉంది. వారం చివరిలో అన్నింటా అనుకూలత ఉంది. ప్రయత్నంతో ఏ కార్యమైనా సరే సిద్ధి పొందగలదు. శరీర సౌఖ్యం కలదు. వివిధ రూపాల్లో కష్టాలు వస్తాయి, కానీ మీరు వాటిని ధైర్యంగా ఎదుర్కోవాలి కూడా. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి అన్ని అనుకూలతలు ఉంటాయి. వచ్చేటువంటి సమస్యల్లో, లేదంటే మీకు ఆల్రెడీ ఉన్నటువంటి సమస్యల్లో కొన్ని మార్పులు చేర్పులు ఉంటాయి. కార్య విఘ్నాలు అంటే మీరు చేసేటువంటి కార్యంలో ఏదైనా డిస్టర్బెన్సెస్ వచ్చేటువంటి అవకాశం ఉంది. ధన వ్యయం ఉంది. ఎవరైనా మీకు తెలిసినటువంటి ఆప్త బంధువులకు అనారోగ్య సూచనలు ఉన్నాయి. మోసగించే వాళ్ళు మీ చుట్టూనే ఉంటారు. జాగ్రత్తగా మసలుకోవాలి. వారం చివరిలో అనారోగ్యం నుండి బయటపడతారు. అలాగే వృత్తి వ్యాపారాల్లో కూడా అనుకూలతలు ఉన్నాయి. విద్యార్థులు మంచి ఫలితాలను చూస్తారు. తదుపరి తులారాశి. తులారాశి వారికి ధనలాభాలు ఉన్నాయి. అదృష్టం మీ వెంటే ఉంటుంది. సంతోషకరమైనటువంటి వార్తలు వింటారు. వారం మధ్యలో బంధు విరోధం కలదు. శత్రుత్వం పెరుగుతుంది. ఆకస్మిక అపాయాలు ఉన్నాయి. కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ధన నష్టాలు ఉన్నా కానీ బయటపడతారు. అలాగే చెవిపోటు లేదా తలనొప్పి సమస్య మిమ్మల్ని బాగా వేధిస్తుంది. గృహమునందు శుభకార్యాలు చేసేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారు వృత్తి యందు చాలా అనుకూలతను పొంది ఉంటారు. అనుకూలతనే పొందగలరు. చాలా ఉత్సాహంగా ఉంటారు. ఆరోగ్యం అన్ని విధాలుగా సహకరిస్తుంది. బంధుమిత్ర దర్శనాలు సూచిస్తున్నాయి. ప్రయత్నంతో అన్నింటా విజయం పొందుతారు. పుత్రుల అభివృద్ధి మిమ్మల్ని చాలా సంతోషానికి గురి చేస్తుంది. కానీ వారం మధ్యలో మనోవిచారం, మనోచాంచల్యం కలిగేటువంటి అవకాశం ఉంది. మీ మతిమరుపుతనంతో
కొన్ని వస్తువుల్ని పోగొట్టుకునే అవకాశం ఉంది. అనవసరమైనటువంటి ప్రయాణాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే ధన నష్టాలు కూడా ఎక్కువగా సూచిస్తున్నాయి. తదుపరి ధనస్సు రాశి. ధనస్సు రాశి వారికి ఈ వారం సంఘంలో గౌరవం పెరుగుతుంది, కానీ మనస్తాపం కలుగుతుంది. శత్రు వృద్ధి కలదు. అభివృద్ధి కోసం మీరు నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. వారం మధ్యలో సంతానం అభివృద్ధిలోకి వస్తుంది. అయిన వారితో విభేదాలు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఎంత ప్రయత్నించినా కానీ విజయం రాకపోగా మీకు కోపము చిరాకు ఎక్కువ అవుతాయి. కానీ ఓపికగా ఉండండి, ఖచ్చితంగా విజయం అయితే మీ సొంతం అవుతుంది. సంతోషం లేకపోవడంతో పాటు ఇంట్లో వాళ్ళతో గొడవలు కూడా అయ్యే అవకాశం ఉంది. తదుపరి మకర రాశి. మకర రాశి వారు ఈ వారం అంతా కూడా మంచి మంచి ఆలోచనలు చేస్తారు. చాలా సుఖ సంతోషాలన్నీ కూడా వారి సొంతం అవుతాయి. స్థిరాస్తి మీకు వచ్చే అవకాశం ఉంది. ధన లాభాలు ఉన్నాయి. కుటుంబ అభివృద్ధి ఉంది. పుణ్యక్షేత్ర దర్శనలు కూడా ఈ వారంలో ఎక్కువగా ఉన్నాయి. కుటుంబ సభ్యుల యొక్క సమస్యలు కూడా ఈ వారం దూరం అవుతాయి. వారం చివరిలో మాత్రం భార్యాభర్తల మధ్య వైరం పెరుగుతుంది. తస్మాత్ జాగ్రత్త. కుంభరాశి. ధనలాభాలు ఉన్నాయి. ఇతరులకు సహాయం చేస్తారు. శత్రు వృద్ధి కలదు. మనస్తాపం చెందుతారు. మనోచాంచల్యం ఉంటుంది. అలాగే కొంత బాధ, ఎందుకు బాధపడుతున్నారో తెలియదు కానీ ఎందుకో ఒక బాధ అన్నది మిమ్మల్ని వేధిస్తూ ఉంటుంది. బంధువులతో గొడవలు వస్తాయి. వారం మధ్యలో మాత్రం సుఖ సంతోషం అన్నదే లేకుండా పోతుంది. ఎంత ప్రయత్నించినా కానీ అపజయాలే తప్పితే జయాలు ఉండక కొంత ఇబ్బంది పడతారు. కాబట్టి వీరు ఏదైనా సరే గుడికి వెళ్ళి దండం పెట్టుకోవడం అనేది మంచి పద్ధతి. అలాగే ఎవరైతే వ్యాపారంలో ఉన్నారో వారు వారి భాగస్వాములతో మోసగింపబడేటువంటి అవకాశం ఉంది. అభివృద్ధి కోసం ఈ వారంలో ఒక దృఢమైనటువంటి నిర్ణయం తీసుకుంటారు. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి సంఘంలో గౌరవం పెరుగుతుంది. శరీర శ్రమ అధికంగా ఉంటుంది. ధన నష్టాలు ఉన్నాయి. జాగ్రత్త చాలా అవసరం. ఆడంబరాలకి పోయి అప్పులు చేసేటువంటి అవకాశం ఉంది. కుటుంబ సభ్యులతో కలహాలు వస్తాయి. కొంతమంది మిమ్మల్ని బాధకి గురి చేయడానికి ప్రయత్నిస్తారు. వారితోటి జాగ్రత్తగా ఉండాలి. మీకు జ్వరము లేదా ఒళ్ళు నొప్పుల సమస్య అధికంగా ఉంటుంది. వారం చివరిలో మాత్రం మీకు ధనలాభం ఉంది. అభివృద్ధి మరియు కీర్తి పెరుగుతుంది. వస్తువులు కొనుగోలు చేస్తారు. మీరు ఇష్టపడినటువంటి వస్తువు మీ సొంతమయ్యేటువంటి అవకాశం కలదు. నమస్కారం.